ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మారు ఇటు రీతిగా మీడియా ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపలో మీరందరూ భద్రపరచబడి దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో పొందుకుంటున్నారని నేను నమ్ముచుంటున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించాలని అనుదిన ప్రార్థనలో మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుకుందాం. 2వ సంవత్సరమున 2వ నెల 25వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యము నుండి ప్రయాణము చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వేద భాగము మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు వారి యొక్క జీవితంలో ఐగుప్తు దేశంలో దాసత్వాన్ని అనుభవిస్తూ 450 సంవత్సరాలు వారు దాసత్వంలో మగ్గుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి వారు కష్టకాలంలో దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన విధానాన్ని బట్టి దేవుడు వారి మొరను విని వారిని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి వారికి దేవుడు వాగ్దానం చేసిన మాట ఏంటంటే, నేను మిమ్మలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి, కానాను దేశానికి మిమ్మలను తోడుకొని పోతానని వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వారి ప్రయాణము గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారి ప్రయాణం అంతా అరణ్యముల గుండా సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో షూరు అరణ్యము నుండి, సీను అరణ్యము నుండి, ఇక్కడ చదువుబడిన వేద భాగములో సీనాయి అరణ్యము నుండి, పారాను అరణ్యము నుండి అని మనం చూస్తుంటాం. వారి ప్రయాణమంతా కూడా అరణ్యముల గుండా జరిగింది అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఎందుకు దేవుడు వారి జీవితాలలో ఇటువంటి ప్రయాణాన్ని ఇచ్చాడు? ఆయన ఎందుకు వారిని ఒక రాజమార్గం గుండా తీసుకుని పోలేదు? ఎందుకు దేవుడు వారిని ఒక మంచి చక్కని మార్గం గుండా వారిని తీసుకువెళ్ళలేదు? దానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని సంగతులను ఈ యొక్క దినాన్న మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు వారిని అరణ్యము గుండా తీసుకువెళ్ళడానికి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఏ పని చేసినా ఒక ఉద్దేశముతో, ఒక మంచి తలంపుతో ఆ పనిని జరిగిస్తాడు గాని ఆయన అకారణముగా గాని ఏ పని చేయడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు కొన్ని పాఠాలు నేర్పడానికి, ఇశ్రాయేలు జీవితంలో తానేమై ఉన్నాడో తెలియచెప్పటానికి, ఇశ్రాయేలు జీవితంలో తాము నేర్చుకోవలసిన కొన్ని విషయాలను బోధపరచటానికి దేవుడు వారిని ఈ అరణ్యముల గుండా తీసుకెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమ, ఈ యొక్క మీడియా ద్వారా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా మనము ఎప్పుడూ కూడా మంచి మార్గాన్ని, అనగా మన యొక్క ప్రయాణము చక్కగా సాగే మార్గాన్ని మనం కోరుకుంటాం. కానీ మనం ఎప్పుడూ కూడా అరణ్య మార్గాన్ని మనము కోరుకోం. అరణ్య మార్గములో మనం వెళ్ళాలని ఆశపడం. అరణ్య మార్గం అంటే శ్రమతో కూడినది, అరణ్య మార్గం అంటే బాధతో కూడినది, అరణ్య మార్గం అంటే ఉపద్రవతో కూడినది, అరణ్య మార్గం అంటే మరణపు అంచులు గుండా వెళ్తూ ఉన్నది. అరణ్యములలో ఒక వ్యక్తి తన ప్రయాణమును కొనసాగిస్తూ తాను గమ్యం చేరుకుంటాడో చేరుకోలేడో అన్న ఆ భీతితో అరణ్యములో యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి భయంకరమైన భీకరమైన అరణ్యము గుండా
ఇశ్రాయేలును దేవుడు తీసుకువెళ్ళడానికి ఒక ఉద్దేశము ఉంది అనే సత్యాన్ని ఈ దినాన్న మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాలలో అరణ్యము గుండా వారు వెళ్ళకపోతే వారు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని వారు కలిగిన వారిగా ఉండరు. వారి యొక్క ప్రతి ఒక్క మజిలీలో వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకు సాగినట్లుగా లేఖనాల్లో మనము చూడగలుగుతుంటున్నాం. అరణ్య యాత్ర మనకి ఏం నేర్పుతుందంటే మోకాళ్ళ అనుభవాన్ని నేర్పుతూ ఉంది. ఉదాహరణకు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో మానవాతారిగా ఉన్నప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచన భాగంలో మార్కు సువార్తికుడు క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థన అనుభవాన్ని గురించి రాస్తూ ఇటు రీతిగా తన యొక్క సువార్తలో రాస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఇటు రీతిగా రాస్తూ ఉన్నాడు. మార్కు సువార్తికుని ద్వారా ఆయన పెందెడు గడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాటలు మనం చూస్తున్నాం. అరణ్య ప్రదేశము మనకి మోకాళ్ళ అనుభవాన్ని నేర్పేదిగా ఉంది. క్రీస్తు ప్రభుల వారు అందుకు ఒక సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నారు. వీరిని కూడా దేవుడు అరణ్య మార్గంలో గుండా తీసుకువెళ్ళడానికి గల కారణము ఏంటి అనగా, వారు ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క యాత్రలో అనుక్షణము దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థించే వారిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో దేవుడు వారిని అరణ్య యాత్ర గుండా తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన దైనందిన జీవితాల్లో కూడా మన జీవితాల్లో అరణ్యము లాంటి యాత్రను మనం కొనసాగిస్తున్న ఈ లోకం అనే ఈ యొక్క యాత్ర కూడా అరణ్యము లాంటిదే. ఈ దినాల్లో మనము భయంకరమైన భీతితో మానవ జీవితాలు ముందుకు సాగుతున్న దినాల్లో మనం ఉన్నాం. మనము ఖచ్చితంగా అరణ్య యాత్రలో ఉన్నాం. ఎప్పుడు మన జీవితాల్లో ఉపద్రవం వచ్చి పడుతుందో మనకు తెలియదు. ఏ విధంగా మన జీవితాలు ఉంటాయో తెలియదు. ఏ విధంగా మన యొక్క గమ్యము చేరగలుగుతామో మనకు తెలియదు. ఏ విధంగా మన యాత్రను మనము కొనసాగిస్తామో మనకు తెలియదు. కానీ ఈ దినాల్లో మనము భీకరమైన పరిస్థితుల్లో అరణ్యము గుండా వెళ్తూ ఉన్నాం. అయితే ఈ దినాన్న అరణ్య యాత్ర మనకు నేర్పేది ఏంటి అనగా, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని ఆ అరణ్య యాత్ర మనకు తెలియచేస్తుంది అనే సంగతిని మీకు జ్ఞాపకాన్ని చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనాల్లో నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనములో వీరు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తరువాత దేవుడు వారిని ఆ యొక్క యాత్రలో ముందుకు వారు వస్తూ ఉండగా వారు ప్రయాణము మధ్యలో ఉన్నారు. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉంది. వెనకాల ఫరో సైన్యము వారిని తరుగుతూ ఉన్నది. ఫరో సైన్యము వారిని సమీపిస్తూ ఉన్నది. అప్పుడు వారు చేసిన పని ఏంటి అనగా 14వ అధ్యాయము 10వ వచనములో ఇటు రీతిగా రాయబడింది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని దేని ద్వారా నేర్చుకున్నారంటే అరణ్యములో వెళ్తూ ఉండగా నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచన భాగంలో ఈ 14వ అధ్యాయము 3వ వచన భాగంలో ఇటు రీతిగా రాయబడింది. ఫరో ఇశ్రాయేలును గురించి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెను అని అనుకునేను. ఫరో అనుకున్నాడు వీరు అరణ్యములో మూసివేయబడ్డారు అనుకున్నారు. ఈ ఫరో సైన్యమును చూచిన ఈ యొక్క ఇశ్రాయేలు దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఇదిగో మమ్మలను ఐగుప్తు దేశంలో నుండి మీరు తీసుకుని వచ్చారు. ముందు ఎర్ర సముద్రము ఉంది, వెనకాల ఫరో సైన్యము మమ్మలను వెంటాడుతుంది అని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ అరణ్య యాత్రలో వారికి గొప్ప జయమునిచ్చారు. ఏంటి అనగా దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఈ యొక్క దినాన్న ప్రియ సోదరుడా, నీ జీవితంలో కూడా దిక్కుతోచని పరిస్థితులు, అరణ్య యాత్ర దేనికి సాదృశ్యంగా ఉందనగా, మనము ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో, దారి కాన రాని స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడు
మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే జీవాధిపతి అయినటువంటి దేవుని వైపు మనము చూడాలి, ఆయన సన్నిధిలో మొర్రపెట్టాలి. అందుకనే కీర్తనకారుడైనటువంటి దావీదు తన జీవితంలో తను అనేక అరణ్య యాత్రలో తన జీవితము ముందుకు సాగుతూ ఉండగా అతడు చేసిన పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 57వ అధ్యాయం, అతడు ఆ యొక్క అరణ్యములో గుహలో దాక్కుని ఉన్నప్పుడు అతడు రచించిన యొక్క కీర్తన 57వ కీర్తన, అందులో అంటున్నాడు, మహోన్నతుడు, 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అంటాడు. ప్రియమిత్రులారా, అరణ్య యాత్ర మనకి ఏం చేస్తుందంటే మోకాళ్ళ అనుభవాన్ని నేర్పుతుంది. దేవుడు అందుకే అట్టి అనుభవ వారి జీవితాల్లో ఇవ్వడం కొరకు దేవుడు వారిని అరణ్యముల గుండా తీసుకువెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క 24వ వచన భాగంలో వారు ఎర్ర సముద్రము పాయలైపోయింది, వారు ముందుకు నడిచారు, సాగిపోతూ ఉండగా అక్కడ వారి జీవితాలలో ఒక చేదు అనుభవం ఎదురైంది. వారు నీళ్లు తాగలేకపోయారు, ఆ నీళ్లు చేదైన నీళ్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క 15వ అధ్యాయం 24వ వచన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇటు రీతిగా రాస్తూ ఉన్నాడు, అతడు యెహోవాకు మొర్రపెట్టెను అనే మాటను మనం చూస్తున్నాం. మోషే దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు, ప్రభా, ఇదిగో మీరు మమ్మలను ఐగుప్తు దేశంలో నుండి మీరు తీసుకుని వచ్చారు కదా, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి 6 నెలలను మీరు మమ్మలను బయటకు తీసుకువచ్చారు కదా, ఫరో సైన్యమును ఆ యొక్క ఎర్ర సముద్రములో మీరు ముంచివేశారు కదా, ఇప్పుడు మా జీవనాధారమైనటువంటి నీరు ఇక్కడ లేదు, ఉన్న నీరు చేదుగా ఉంది అని చెప్పినప్పుడు దేవుడు ప్రియదేవుడా ఆ మొరను విని తనకు ఒక ఆలోచన ఇచ్చి ఆ యొక్క చేదైన నీటిని ఆయన మధురముగా మార్చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అరణ్య యాత్ర మన జీవితాల్లో ఏం నేర్పుతుంది అంటే మోకాళ్ళ అనుభవాన్ని నేర్పుతుంది. రెండవ సంగతిని మీకు తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. వీరు అరణ్యములో వెళుతూ ఉండగా దేవుడు వీరికి అనుగ్రహించిన మరొక అనుభవం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమాకాండము 16వ అధ్యాయము మనము 10వ వచన భాగము నుండి మనం చదువుకుంటా పోతే వారి జీవితాలలో దేవుడు వారిని పోషించిన విధానము మనకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. దేవుడు ఏ విధంగా వారిని పోషించారు అని ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది అంటే, దేవుడు వారికి ఆకాశము నుండి వారికి మన్నాను అనుగ్రహించినట్లుగా మనము చూస్తుంటూ ఉన్నాం. ఈ యొక్క వచన భాగాలన్నీ మనము చదివి వాటిని అధ్యయనం చేయలేము, కానీ కొన్ని మాటలు మీకు ఇందులో తెలియచెప్పాలని ఆశపడుతున్నా. 15వ వచన భాగంలో ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది ఏమి అని చెప్పుకున్నారు. హెబ్రీ భాషలో దాన్ని ఏమన్నారంటే మన్నా అన్నారు. ఈ మన్నా వారి జీవితంలో దేవుడు వారి ఆకలిని తీర్చటానికి దేవుడు ఈ యొక్క మన్నాను వారికి అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ మన్నా యొక్క స్వరూపాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 16వ వచన భాగంలో ఇటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు, మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను, ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగా కొందరు తక్కువగా కూర్చుకొండ్రి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ మిగలలేదు. ప్రియదేవులారా, వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారిని ఆయా రీతులుగా పోషిస్తూ వారి జీవితాల్లో ముందుకు నడుస్తున్నాడు. ఇందులో ఒక ప్రత్యేకమైన వారికి ఇచ్చిన గొప్ప ఆహారం ఏంటంటే మన్నా,
దేవుని సన్నిధానంలో నుండి వారికి దేవుడు మన్నాను కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ యొక్క మన్నా యొక్క స్వరూపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 31వ వచన భాగంలో నిర్గమాకాండము 16వ అధ్యాయము 31వ వచనములో ఇశ్రాయేలులు దానికి మన్నాను పేరు పెట్టిది, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెనో. ఇందులో ఒక ఆత్మీయ మర్మాన్ని మీకు తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు వారిని ఆకలి తీర్చడానికి ప్రియ దేవులరా అరణ్యం గుండా వారిని తీసుకుని వెళ్తున్నప్పుడు వారి యొక్క జీవితంలో వారు ఆశించింది వారు జీవితాల్లో పొందుకోవటం కోసం వారు దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉండగా దేవుడు వారికి ఇచ్చిన ఈ యొక్క పరలోకపు మన్నా యొక్క స్వరూపాన్ని మనం చూస్తే అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవులరా కొత్తిమీర ఆ యొక్క గింజ అనగా మనం దాన్ని తెలుగు భాషలో ఏమంటామంటే ధనియాలు అంటాం. మీరు ధనియాలను ఎవరన్నా ఒక ధనియాపు గింజను మనం తీసుకొని దాన్ని మధ్యకు మనం విడగొట్టినట్లయితే దాన్ని మనం మధ్యకు పగలగొట్టినట్లయితే అది 2 భాగాలుగా మనకి కనబడుతూ ఉంది. అందులో అది దేనికి సాదృశ్యంగా ఉంది అనగా దేవుడు మనకిచ్చే ఈ యొక్క ఆత్మీయ ఆహారమైనటువంటి బైబిల్కు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యము కూడా 2 భాగాలుగా దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మన అరణ్య యాత్రలో ఉన్న మనలను బలపరచటానికి, అరణ్య యాత్రలో ఉన్న మనలను ధైర్యపరచటానికి, అరణ్య యాత్రలో ఉన్న మనలను పోషించటానికి, ఆ యొక్క అరణ్య యాత్రలో మనము చక్కగా ముందుకు సాగటానికి దేవుడు ఈ యొక్క ఆహారంని మనకిచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇది ఒక తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండటమే కాకుండా దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను అని రాయబడి ఉంది. తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. అందుకనే కీర్తనకారుడు అంటాడు 19వ అధ్యాయము 10వ వచన భాగంలో ఇటు రీతిగా రాయబడింది. కీర్తనకారుడు ఆయన యొక్క వాక్యముల గురించి రాస్తూ కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచన భాగంలో భక్తుడు ఈ యొక్క వాక్యం యొక్క శ్రేష్టతను వివరిస్తూ చక్కటి మాటలను ఇందులో రాస్తూ ఉన్నాడు. చూడండి 19వ అధ్యాయము 10వ వచనము, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి అంటాడు. ఏది? దేవుని వాక్యం. అది ఎలాంటిది అంటే ఇంకా భక్తుడు రాస్తూ ఉన్నాడు పై భాగములో, అవి పవిత్రములు, యెహోవా యందైన భయము పవిత్రములు, అది నిత్యము నిలుచును అని రాయబడింది. ఇదంతా ఇతడు భక్తుడు దేవుని వాక్యమును గురించి వివరిస్తూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. చివరికి అంటాడు అతడు, తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను అవి మధురమైనవి అంటాడు. ఇవి దేని కొరకు? ఇవి ఏం చేస్తాయి? ఈ దేవుని వాక్యము ఇంత జుంటె తేనె ధారల కంటే మధురమైన ఈ వాక్యము మనకి ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుడు వారి యొక్క అరణ్య యాత్రలో వారి జీవితంలో లాభాన్ని చేకూర్చడానికి, ఆత్మీయంగా వారు బలపడటానికి, ఆత్మీయంగా వారు స్థిరపడటానికి, ఆత్మీయంగా దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూడగలగటానికి, దేవునిలో వారు స్థిరులుగా ముందుకు సాగటానికి దేవుడు పరలోకపు మన్నాను ఇచ్చి వారిని పోషించాడు. ఆనాడు పోషించిన దేవుడే ఈనాడు నిన్ను నన్ను కూడా పోషిస్తున్నాడు ఈ యొక్క పరలోకపు మన్నాతో. అరణ్య యాత్ర వారి జీవితాల్లో వాక్యానుభవంలో ముందుకు సాగటానికి సహాయపడింది. ఒకటి, ప్రార్థన అనుభవాన్ని దేవుడు అరణ్య యాత్ర ద్వారా వారికి నేర్పాడు. రెండవది, వారిని వాక్యానుభవంలో దేవుడు వారిని ముందుకు నడిపించాడు. ఈ వాక్యం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 12వ వచన భాగంలో
ఇటు రీతిగా రాయబడింది. 4వ అధ్యాయము 12వ వచనము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించు మత్తుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడి. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. అది రెండంచుల ఖడ్గము లాంటి దేవుని వాక్యము. అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించు బతుకు దూరచ్చు హృదయము యొక్క తలంపులను అది పరిశోధించేదిగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితాల్లో కూడా ఈ యొక్క వాక్యము మనలను ఏం చేస్తుందంటే, మన హృదయ తలంపులను అది ఏం చేస్తుందంటే పరిశోధించి పవిత్రీకరించేదిగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అరణ్య యాత్ర వీరికి మోకాల అనుభవాన్ని నేర్పింది. అరణ్య యాత్ర వీరికి వాక్యానుభవంలో ముందుకు సాగటానికి నేర్పింది. అంత మాత్రమే కాదు, అరణ్యమును గురించి ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగాలలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో అరణ్యములో ఒక కేకను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉంచున్నాడు. అరణ్యములో ఒక కేక. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచన భాగము, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మొదటి వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోకము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన్న మీ అందరూ గ్రహించవలసిన సత్యం ఏంటి అనగా, అరణ్య యాత్ర ఒకటి మనకు మోకాల అనుభవాన్ని నేర్పితే, అరణ్య యాత్ర మనలను వాక్యానుభవంలోనికి మనలను నడిపిస్తే, మూడవదిగా అరణ్య యాత్ర మనకి ఏం కలిగి చేస్తుందంటే, ప్రియ దేవుడా, ఈ దేవుని పరిచయం చేస్తుంది అనే సత్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నా. ఇతను ప్రియ దేవుడా ఇక్కడ మనకి కనబడిన ఈ యొక్క 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయములో యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడు అనగా, దేవుని లేక దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును అతడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయనకు మార్గములను సరళం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో తెలిసి చెప్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి శక్తిమంతుడో తెలిసి చెప్తూ ఉన్నాడు. అతడు అంటాడు, నా వెనుక వచ్చువాడు. 11వ వచనంలో ఇటు రీతిగా రాబడింది, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అని రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమ, వీరు అరణ్య యాత్ర దేనికి సాదృశ్యంగా ఉంది అనగా, దేవునిని పరిచయము చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇక్కడ ఈ చదువుబడిన వేద భాగంలో మత్తయి సువార్తలో మనము యోహాను భక్తుడు క్రీస్తును పరిచయం చేస్తూ ఉంటే, అరణ్యములో దేవుడు తనకు తానే ఆ యొక్క తన ప్రియులైనటువంటి ఇశ్రాయేలులకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. వారి జీవితాలను ప్రియ దేవులారా దేవుడు ఆ యొక్క యాత్ర ద్వారా దేవుడు వారి జీవితాల్లో కొన్ని పాఠాలు నేర్పి తాను ఏమై ఉన్నాడో వారికి చెప్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అరణ్యమును ఎన్నుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన అరణ్యమును ఎన్నుకోవడానికి 3వ కారణం ఏంటి అనగా, తాను ఏమై ఉన్నాడో వారికి పరిచయము చేసుకోవాలి. ఆయన ఎలాంటి శక్తివంతుడో వారికి పరిచయం చేసుకోవాలి. తను ఎలాంటి భీకరుడో తను వారికి పరిచయం చేసుకోవాలి. తన జీవితంలో ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని వారి జీవితంలో నిరూపించడానికి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా అరణ్యమును ఎన్నుకున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియ దేవుని సంఘమ, దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్య యాత్ర గుండా తీసుకువెళ్ళడానికి 3వ కారణం ఏంటంటే, తన శక్తి ఏమిటో వారు గ్రహించాలి అనే ఉద్దేశంతో దేవుడు వారిని అరణ్యము గుండా తీసుకొని వెళ్ళాడు. ప్రియదేవులారా, దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు అరణ్య యాత్ర గుండా నీ జీవితం ప్రయాణిస్తూ వెళ్తుందేమో.
చాలా సమస్యలు, వేదనలు, దుఃఖము నీ జీవితంలో ఆవరించున్నావేమో. నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా నీ ప్రయాణం కొనసాగుతుందేమో. అయినా నీవు దేవుని బిడ్డగా నీవు కొనసాగుతూ ఉంటే దేవుడు తన ఎంత శక్తిమంతుడో ఆయన నీ జీవితానికి ఆయన ప్రత్యక్షపరుస్తాడు. నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు. ఆయన అన్నిటికీ చాలిన దేవుడు. ఆయన మన సమస్యలన్నిటినీ తీర్చగలిగిన దేవుడు. మన జీవితంలో గొప్ప ధైర్యమును ప్రసాదించి మనకు గొప్ప మేళ్లను, అద్భుత ఆశ్చర్య కార్యాలను ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు. కనుక నీ జీవితంలో ఎన్నడూ నువ్వు భయపడాల్సిన పని లేదు. నీవు ఆయన మీద అనుకుని ఈ అరణ్యయాత్రలో నీవు ముందుకు సాగినప్పుడు దేవుడు నీ జీవితంలో తాను ఏమై ఉన్నాడో ఎరగటానికి దేవుడు నీ జీవితంలో ఇలాంటి అరణ్యము లాంటి యాత్రను నీకు అనుగ్రహించాడు. కనుక నువ్వు ఆయన ప్రత్యక్షతను చూస్తావు, ఆయన మహిమను చూస్తావు, ఆయన బలాన్ని చూస్తావు, దాన్ని అనుభవిస్తావు. దేవుడు నీ యాత్రలో ఇంకా నేను ముందుకు నడిపిస్తాడు. ప్రియదేవులారా, వాక్యం వింటున్న మీరు ఈ యొక్క దినాన మీరు గ్రహించవలసిన సత్యం ఏంటి అనగా, మన జీవితంలో ఈ లోకమనే అరణ్యయాత్ర మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడు ఈ యొక్క అరణ్య యాత్రను దేవుడు నీకు నాకు ఇచ్చాడని గ్రహించాలి. ఈ అరణ్యయాత్ర గుండా వెళ్తూ ఉండగా దేవుడు నీకు మోకాలనుభవాన్ని నేర్పుతాడు. నీ అరణ్యయాత్ర గుండా వెళ్తూ ఉండగా దేవుడు నీకు వాక్యానుభవాన్ని నేర్పుతాడు. ఈ అరణ్యయాత్ర గుండా వెళ్తుండగా తాను ఏమై ఉన్నాడో దేవుడు నీకు పరిచయాన్ని చేస్తాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాడు. ప్రజంలో వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి తాను ఏమై ఉన్నాడో దేవుడు వారికి తెలియచెప్పుకున్నాడు. ఆయన ఎలాంటి శక్తివంతుడో, బండ నుండి నీటిని ఇవ్వగలిగిన గొప్ప దేవుడని, ఎర్ర సముద్రమును పాయలు చేసిన గొప్ప దేవుడని, ఆకాశము నుండి మన్నాను కురిపించిన గొప్ప దేవుడని, వారి జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు వారి జీవితంలో జరిగించి తాను ఏమై ఉన్నాడో పరిచయం చేసుకోవటానికి గాను దేవుడు వారిని అరణ్యయాత్ర గుండా తీసుకుని పోయాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియదేవులారా, 4వ సత్యాన్ని చెప్పి ఈ దినము వాక్యాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉంచుకున్నాను. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో ఇటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటిని ముగించెను. మరియు అతడు లెబనాను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడి ఉండెను. ప్రియతని బిడ్డలారా, ఈ యొక్క చదువుబడిన వేద భాగములో మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ సొలొమోను రాజు తన రాణి కొరకు ఒక గొప్ప నగరును కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అరణ్య యాత్ర మనకు చివరికి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అనగా, ఒక నీ కొరకు నా కొరకు కట్టబడిన ఒక నగరులోనికి మనల్ని తీసుకువెళ్తూ ఉంది. ఇతడు దేవదారు ఆ యొక్క స్తంభములతో లెబనాను అరణ్యపు లో ఇతడు ఏం కట్టించాడు? ఒక నగరును కట్టించాడు. ప్రియదేవులారా, అరణ్య యాత్ర మనకి ఏం తెలియజేస్తుందంటే, లెబనోను అంటే అర్థం ఏంటంటే తెల్లని అర్థము. తెల్లని అర్థం. లెబనోను అంటే తెల్లని. తెలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధానికి సాదృశ్యంగా, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అక్కడ లెబనానులో అతడు ఒక నగరును కట్టించాడు. అంటే ఆ నగరు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ యొక్క పరలోక పట్టణానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మొదటి వచనమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క నగరును గురించి ఇట్టి రీతిగా అంటూ ఉన్నాడు. భూమి మీద తన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకములో మనకున్నదని ఎరుగుదము అంటాడు. నిత్య నివాసము మనకి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఈ అరణ్య యాత్ర మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే
ఆ యొక్క సొలొమోను దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఆ రాణి కొరకు కట్టబడిన పట్టణం, అనగా రాణి అంటే నీవు నేను, మనము దేవుని వధువులుగా ఈ లోకంలో ఉంటూ ఉన్నాం. సంఘము దేవునికి సిద్ధపరచబడుచున్న వధువుతో పరిశుద్ధ లేఖనాల్లో పోల్చబడింది. కనుక దేవుడు మన అందరికీ కొరకు కూడా ఒక పట్టణాన్ని కడుతూ ఉన్నాడు. సొలొమోను ఆ యొక్క లెబనానులో ఎట్టి రీతిగా ఒక పట్టణమును కట్టాడో, దేవుడు నీ కొరకు నా కొరకు కూడా పట్టణాన్ని కడుతూ ఉన్నాడు. ఆ పట్టణంలోనికి ఈ అరణ్య యాత్ర ఉంటున్న నిన్ను నన్ను దేవుడు తీసుకొని పోతాడు. ఈ పట్టణమే మన యొక్క జీవితాల్లో చివరి మజిలి. ఇక అక్కడ మనకి సీను అరణ్యము ఉండదు, షూరు అరణ్యం ఉండదు, లెబనోను అరణ్యం ఉండదు, పారారణ్యం ఉండదు. మనకి అక్కడ ఉన్నదంతా దేవుని యొక్క సన్నిధి. ఎల్ల వేళలా దేవునితో ఆనందించే భాగ్యము. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మన జీవితంలో ఈ అరణ్య యాత్రలో ఎన్ని శ్రమలైతే మనం పొందామో, దేవుడు అంతకు మించిన ఆనందాన్ని, సంతోషాన్ని ఆ పరలోక పట్టణంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొని పోతాడు. దేవుని సంఘమా, ఈ యొక్క దినాన్న దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా అరే నా జీవితము అరణ్యం గుండా వెళ్తున్నట్టుగా ఉంది అని అనుకుంటున్నావా? నా జీవితంలో నెమ్మది లేని స్థితిలో నేను ఉన్నాను, సమాధానం లేని స్థితిలో నేను ఉన్నాను, నా యొక్క ప్రయాణం అంతా కష్టంతో నడుస్తూ ఉన్నది, ఈ యొక్క లాక్డౌన్ తో లేకపోతే ఈ యొక్క కరోనాతో నా జీవితాలు చిన్నభిన్నమైపోయాయి, నా వ్యాపారము పాడైపోతూ ఉంది, నా ఉద్యోగము పాడైపోతుంది, నా ఆర్థిక పరిస్థితులు పాడైపోతూ ఉన్నాయి, నా బ్రతుకు ఇంకా ముందుకు నడుస్తున్నా లేదా అన్న అయోమయ పరిస్థితుల్లో నీ జీవితం ఉందేమో. దేవుని పిల్లరా, దేవుడు వారిని అరణ్యములోనే విడిచిపెట్టలేదు, కానీ ఆ అరణ్య యాత్రలో దేవుడు వారికి తోడుగా ఉండి వారికి ప్రార్థనా జీవితం, వాక్యానుభవాన్ని, తను ఏమై ఉన్నాడో పరిచయం చేసుకుంటూ చివరికి వారిని కానాను దేశానికి దేవుడు వారిని తోడుకు వెళ్ళాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఆయన పరమ కానానికి తోడుకుని వెళ్తాడు, ఆ పరిశుద్ధ పట్టణానికి తోడుకుని వెళ్తాడు. క్రీస్తుతో కట్టబడుతున్న ఆ యొక్క దేవునితో కట్టబడుతున్న ఆ పట్టణానికి దేవుడు నిన్ను నన్ను తోడుకు వెళ్తాడు. మనకు అదే శాశ్వతమైనది. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు, ఆ పరలోకమే మనకు శాశ్వతం. కనుక ఈ లోకంలో మనం ఏ అరణ్య యాత్రలో దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనలను అల్లాడు ఇశ్రాయేలును ఎట్టి రీతిగా దేవుడు విడిచిపెట్టలేదు. అరణ్య యాత్రలో దేవుడు వారిని ఏ విధంగా పోషించి వారి జీవితాల్లో కొన్ని అనుభవాలను ముందుకు నడిపించాడు. ఈ దినాల్లో దేవుడు మనకు కూడా ఈ యొక్క భయంకరమైన విపత్తును మన జీవితాల్లో దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం ఎదుర్కొందాం. ఈ అరణ్య యాత్రలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, వాక్యం మీద ఆధారపడదాం, ఆయన శక్తిని మనం గ్రహిద్దాం, ముందుకు సాగుదాం, ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని ఈ యొక్క మాటలు ముగిస్తున్న దేవుడి ఉపదేశాన్ని దీవించి ఆశ్రయించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు దైవ సందేశాన్ని విన్నారు. ఈ దైవ సందేశము మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క బంధువులకు, స్నేహితులకు దీన్ని పరిచయం చేయండి. ఈ యొక్క మినిస్ట్రీ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగురుడా, జీవాధిపతి, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభా పునరుద్ధాన దినంగా మా జీవితాలు వివరించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలనాడు మా పితరులైనటువంటి ఇశ్రాయేలును అరణ్య మార్గంలో పయనింపు చేయడానికి గల కారణాలు అన్ని ప్రభా నీ లేఖనం నుండి తెలియచెప్పారు. వారు అరణ్యంలో వెళ్తూ ఉండగా వారికి ప్రార్థనా జీవితాన్ని, ప్రభా వాక్యానుభవాన్ని, కానీ అంత మాత్రమే కాదు నీ యొక్క మహిమను వారికి పరిచయం చేసుకోవడానికి, నీ శక్తిని ప్రభా నీవేమై ఉన్నావో వారికి పరిచయం చేసుకుంటున్నాను. వారిని ప్రభా కానాను దేశానికి వారిని నడిపించారని, అలాగే మమ్మల్ని కూడా తండ్రి పరమ కానానేటువంటి పరలోక రాజ్యంలోకి మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు అని ఈ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా ఈ యొక్క భీకర పరిస్థితుల్లో మీరు కూడా మమ్మలను ప్రభా మేము కూడా అరణ్యయాత్ర ముందుకు సాగుతున్నాం. అలనాడు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించింది. ఈ దినాల్లో మీరు మమ్మలను తండ్రి ప్రభా ఈ మీడియా ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా రీతిగా వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి చుట్టూ ప్రభని సన్నిధి వచ్చి వారిని నడిపించమని
యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.